వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వయోవృద్ధుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. డిఆర్డీఏ అధికారుల సమీక్షా కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ ఆదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జన్ భాగీదారీ కార్యక్రమంలో నగర మేయర్ అముద వెల్లడి. నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలి. నగర కమిషనర్ అరుణ పిలుపు. వార్తల్లోని వివరాలు. వయోవృద్ధుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ ఆదేశించారు. బుధవారం డిఆర్డీఏ సమావేశపు మందిరంలో పీడీ తులసితో కలిసి డిఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. గ్రామీణ మండల స్థాయిలో ఉన్న వయోవృద్ధులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, హెల్త్ కార్డు, ఇతర లబ్ధి పొందే అన్ని అంశాలపైన క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, డిఆర్డీఏ, మహిళా సమాఖ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ప్రకారం వయోవృద్ధుల సంక్షేమాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీ తులసి, డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. కూర్చుని ఎంతో సావధానంగా ఆ యొక్క సమస్యలు కొన్ని ఉన్నాయి. వయోవృద్ధుల్లో తపోవనంలో ఉంటున్నటువంటి వయోవృద్ధులకి కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు, కొంతమందికి ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి, కొంతమందికి రేషన్ కార్డు, ఇలాంటి ఇష్యూస్. ఇంకోటి మనకి కొంచెం కొంతవరకు మనకి జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే తపోవనం అన్నది ఒక వయోవృద్ధులు ఉన్నటువంటి ప్రదేశంలో వేరే పక్కన ఉన్నటువంటి ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా వయోవృద్ధుల యొక్క సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోకుండా రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు అని అర్థం చేసుకోకుండా మరి డ్రైన్ వాటర్ అంతా కూడా అందులో అన్నది ఖచ్చితంగా సరైన అలాంటి విషయాలు. అలాగే పెన్షనర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయినటువంటి కేశవల్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రీవియన్స్ని మా ముందు ఉంచడం. ఆ గ్రీవియన్స్ ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్కి దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అపోలోలో సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించట్లేదేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు నేను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా వెంటనే ఆ యొక్క సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వైద్య సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడం. అలాగే మనకి లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నేనేమంటానంటే చాలామందికి ఇంకా చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి కూడా తెలియని విషయం ఏంటంటే వయోవృద్ధులకి సంబంధించిన ఎవరైనా సరే పిల్లలు వాళ్ళని సంక్షేమాన్ని పట్టించుకోకుండా నాకేం పట్టింది అని తిరగడానికి లేదు. చట్టం అయితే చాలా ఖచ్చితంగా ఉంది. కాబట్టి వయోవృద్ధులకి మనం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నన్ను నడిపించిన, నా చేతులు పట్టుకుని నడిపించిన నా యొక్క తండ్రినే ఆ చేతులతోనే కొడితే బహుశా ఏ దేవుడు కూడా క్షమించడేమో అనుకున్నాను. కాబట్టి ఏ చేతులతో అయితే మనల్ని అల్లారు ముద్దుగా పెంచుతారో తల్లిదండ్రులు, అలాంటి చేతులతోనే మనం మళ్ళీ మన చేతులతో ఆమె కొట్టడం, మన చేతులతో వాళ్ళని హింసించడం, మన చేతులతో వాళ్ళని బాధించడం అన్నది సరైన విధానం కాదని అనుకుంటున్నాను. కాబట్టి చట్టాలు ఉంటాయి, అవన్నీ కూడా చట్టాలు వేరు, మనిషి యొక్క కాన్షియస్నెస్ వేరు. కాబట్టి చట్టం ఉండదు, చట్టం చేస్తుంది, జరుగుతూ ఉంటుంది. అది కాదు ముఖ్యంగా ఆల్రెడీ ఇప్పుడు సార్ డిస్కస్ చేశారు. మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే వీళ్ళకు కావాల్సినటువంటి మెయిన్ బేసిక్ నీడ్స్ ఏంటో వాళ్ళ ద్వారానే అడిగి కనుక్కున్నాము. సో కొంతమంది రేషన్ సార్ చెప్పినట్లు రేషన్ కార్డు, పెన్షన్ కార్డ్స్ అండ్ కొంతమందికి ఓటర్ కార్డ్స్ కూడా లేవు అన్నారు. అదేవిధంగా హైజీనిక్ కండిషన్స్ని కూడా కొంచెం మెరుగుపరచడం జరిగింది. సో
సో వీళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా మేము కన్సిడరేషన్లోకి తీసుకొని వీ విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. ఇంకా వాళ్ళని కూడా ఫర్దర్గా అడుగుతున్నాము, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలి అంటే కూడా అవి కూడా తీసుకున్నాము. దీంట్లో పనిలో భాగంగా వీళ్ళందరినీ కూడా స్వీప్ యాక్టివిటీ కింద ఆల్ ఎస్పెషలీ 80+ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా యాజ్ ఏ డెమోక్రసీ వీ ఆల్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. సో వీళ్ళందరినీ కూడా అదే పర్సనల్గా కూడా మనము ఇంకొకసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ సీనియర్ సిటిజన్స్ హ్యావ్ టు పార్టిసిపేట్ దేర్ ఓటింగ్ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రైట్ ఫర్ దెమ్ ఇన్ డెమోక్రసీ. సో మీకు నచ్చిన వాళ్ళకు మీరు ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలి, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. ఈసారి మీకు వీల్ చైర్ ప్రొవిజన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్. సో ఆల్ హ్యాస్ టు టేక్ ఇట్ నీడ్ ఆఫ్ ద అవర్ అనేసి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీన్ని ఆల్రెడీ మోటివ్గా తీసుకున్నారు. నియర్లీ 7,000 మెంబర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ దే ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దీస్ యాక్టివిటీస్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్ టు యూటిలైజ్ దేర్ ఓట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని మేయర్ అముద చెప్పారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని 39వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ పాల్గొని బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమంలో మేయర్ తదితరులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాలను నగరపాలక పరిధిలోని అన్ని వార్డు సచివాలయాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వార్డు సచివాలయాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. அவர் தண்ணி சென்று மீது நம்ம அவங்க பற்றி பேசணும்னா இந்த இடத்துல ஒரு சச்சிவாலயம் ஏற்படுத்தி இந்த இடத்துல நம்மெல்லாம் இருக்கணும்னா இதெல்லாம் வந்து அவர் செய்த காரியங்கள். அதேக்காக தான் டாக்டர் డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ జనవరి 12తో పూర్తి చేసి జనవరి 22న ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని డిఆర్ఓ రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం డిఆర్ఓ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి విచారణ 12వ తేదీతో ముగుస్తుందని 22వ తేదీన ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాన కేంద్రాలలో విద్యా సంస్థలలో ఓటర్ల అవగాహన కోసం ఈవీఎంలను ఉంచడం జరుగుతుందని అన్నారు. ఓటర్ల జాబితాలో చోటు కోసం దరఖాస్తులు నిరంతరం స్వీకరించడం జరుగుతుందని ఆయన పార్టీల ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాలలో కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని, ఆ విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి వసతులు కావాలని కోరగా పరిశీలిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నుంచి గంగరాజు, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయ్ కుమార్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రజలు సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర కమిషనర్ అరుణ పిలుపునిచ్చారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో కమిషనర్ బుధవారం ఉదయం నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రధాన రహదారులు కూడళ్లను పరిశీలించి పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్దేశించుకున్న ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం అన్ని వార్డులలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ 38వ వార్డు పరిధిలో ఏఎస్ఎం వీధిలో స్థానిక కార్పొరేటర్ ఉన్ని కృష్ణన్తో కలిసి
పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. కాలువలో పూడిక తీశారు, చీపురు చేతపట్టి వీధులను శుభ్రం చేశారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు డ్వాక్రా మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ గోవర్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, మేస్త్రీలు పాల్గొన్నారు. చంద్ర పర్ఫెక్ట్. అది ఏంటి సార్? మీకు నిజంగా బ్యాక్గ్రౌండ్ బాహుబలి పాట పెట్టాలా? గత వారం రోజులుగా మనకి పీహెచ్ వర్కర్స్ సమ్మె చేస్తున్న నేపథ్యంలో మనకి శానిటేషన్ బాగుపడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఈరోజు 38వ వార్డులో మిట్టూరు యూత్ని నడిపిస్తున్న మన ఉన్నికృష్ణన్ గారు ఈరోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎస్ఐ, మిగిలిన మేస్త్రీలు, ఇంకా కొంతమంది వర్కర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలా తమంతట తాముగా ముందుకు వస్తున్న యూత్కి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా ఒక మంచి అభినందనీయకరమైన వాతావరణము. మన ఇంటి ముందు చెత్త అనేది ఉండకుండా దాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేసుకున్నట్టయితే మన ప్రజల ఆరోగ్యంతో పాటుగా మన లైవ్లీహుడ్ కూడా పెరుగుతుంది, మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఒక పరిశుభ్రమైన వాతావరణంలోనే హెల్తీ మైండ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్స్ ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి అనే ఒక అవేర్నెస్ తోటి, ఒక సోషల్ అండ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తోటి ఉండాలి అని తెలియజేస్తున్నాను. మన చిత్తూరులో దాదాపుగా ప్రతి వార్డులో కూడా ఏదో ఒక యూత్ అసోసియేషన్ ఉండడము, వాళ్ళందరూ కూడా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. I wish you good luck and thank you for participating in this program. Thank you and I wish everyone. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను పరిష్కరించని పక్షంలో 48 గంటల పాటు వీధి దీపాలు, నీటి సరఫరాను నిలిపివేస్తామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి రామ్మూర్తి స్పష్టం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని నగరపాలక కార్యాలయం వద్ద బుధవారం 8వ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి రామ్మూర్తి మాట్లాడుతూ సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతంతో పనిచేస్తున్నారని, వారి జీతభత్యాలను పెంచడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన చర్చలు విఫలం కావడంతో తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెను విరమింపజేసేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, సరవణ, జయప్రకాష్, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు 3వ దఫా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలలో మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను 100కి 100 పరిష్కరించి ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి కార్మికులందరినీ వారి వారి నైపుణ్యాన్ని వారి సర్టిఫికెట్లు క్వాలిఫికేషన్ గుర్తించి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు మంజూరు చేసి లేదా సమాన పనికి సమాన వేతనం ఇస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన కార్మికుల యొక్క కుటుంబాలలో వారికి ఉద్యోగ అవకాశం కల్పించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా వారిని కూడా ప్రభుత్వంలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నాం కాబట్టి వారికి ఉన్నటువంటి సదుపాయాలు మాకు లేవు కనుక రిటైర్మెంట్ తర్వాత మాకు కూడా 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ మమ్మల్ని కూడా రిటైర్మెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు సమ్మె 8వ రోజు చేరింది. ఈ రోజున మా డిమాండ్లు స్పందించకపోతే ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం స్పందించకపోతే 2 రోజుల తర్వాత ఈ 2 రోజులు వెయిట్ చేస్తాము. లేదా మంచినీటిని 2 రోజులు ఆఫ్ చేస్తాం. 48 గంటలు మంచినీటి ఆఫ్ చేస్తాం. 48 గంటలు వీధి దీపం ఆఫ్ చేస్తాం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజలను కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. 20 ఏళ్ళుగా మీకు సుపరిచితులమే. మేము 20 ఏళ్ళుగా మీకు సేవలు అందిస్తున్నాం. మా సమస్యలను పరిష్కరించడంలో మీనమేసాలు లెక్కిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి తెచ్చేటట్టుగా మీరు కూడా మాకు మద్దతునిస్తూ మేము చేస్తున్న అసౌకర్యానికి మేము కూడా చింతిస్తున్నాం. మీరు మాకు సపోర్ట్ చేస్తూ మాకు మద్దతు ఇవ్వాల్సినదిగా తెలియజేస్తూ ఈ సమ్మెను ఈరోజు 8వ రోజుగా కొనసాగిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన MCA 3వ సెమిస్టర్ ఫలితాలలో విజయం బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని కళాశాల కరెస్పాండెంట్ తేజోమూర్తి తెలిపారు. మే 2023లో నిర్వహించిన సెమిస్టర్ ఫలితాలు నిన్న విడుదల చేశారని, అందులో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని ఆయన తెలిపారు. జీపీఏ సాధించిన విద్యార్థులు సరస్వతి 8.31 జీపీఏ సాధించగా, హరిప్రసాద్ 8.25 జీపీఏ, ఉమామహేశ్వరి 8.24 జీపీఏ, జ్యోతిశ్వరి 8.19 జీపీఏ, మహతి 8.19 జీపీఏలు సాధించారని, పరీక్షలకు హాజరైన వారిలో 87.25% ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ శైలజామూర్తి, ప్రిన్సిపల్ జయంత్, అధ్యాపకులు శ్రీనివాసన్, రఘురాం, దినకర్, కవిత మరియు చంద్రమౌళిలు అభినందించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య నెలకొనకుండా ప్రజలు సహాయ సహకారాలు అందించి పార్కింగ్ ప్రదేశాలలోనే వారి వాహనాలను పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. ట్రాఫిక్ సమస్యపై నగరంలోని వ్యాపారస్తులు ప్రజలతో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు చర్చించారు. బుధవారం చిత్తూరు నగరంలోని ఓటీకే రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని వార్డు ప్రజలు వాపోయారు. ఓటీకే రోడ్లో షాపింగ్ మాల్స్ తో పాటు 3 సినిమా థియేటర్లు ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుందని, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని సిఐ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సిఐ నిత్యబాబు వ్యాపారస్తులతో మాట్లాడుతూ ఓవైపు పార్కింగ్ పెట్టుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆటో డ్రైవర్లు థియేటర్ ఎదురుగా ఉన్న నాగాలమ్మ దేవస్థానం వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రజలు సహకరించాలని కోరారు. సైడ్ టైప్గా ఉంటుంది సార్, కష్టంగా ఉంటుంది.
రేటు పడుతున్నది షాప్ వాళ్ళే సరిపోతా ఉంది. వాళ్ళ బండ్లు వాళ్ళ షాప్ వాళ్ళకి పబ్లిక్ పెట్టుకున్నారు. పబ్లిక్ ఎవరో పెట్టుకొని పక్కనే వస్తారు. రోడ్డు అదే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని చిత్తూరు జిల్లా యాదమరి మండలం తెల్లరాళ్లపల్లెకు చెందిన ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మధ్యాహ్నం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజుతో కలిసి విజయవాడలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి పూతలపట్టు నియోజకవర్గం వైకాపా టికెట్ కేటాయింపుపై చర్చించారు. స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలోనూ అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు తగు ప్రాధాన్యత కల్పించడం లేదన్నారు. ఈ విధానాన్ని మార్చాలని ఎంపీని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలను మాదిగ సామాజిక వర్గాన్ని కేటాయించాలని, అదే క్రమంలో పూతలపట్టు అసెంబ్లీ స్థానాన్ని వైకాపా అభ్యర్థిగా చిత్తూరు నగరానికి చెందిన కోడిగుంట వెంకటేష్ కు కేటాయిస్తే తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జ్ఞాన జగదీష్ తో పాటు అన్ని జిల్లాల ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీలకు పనిచేస్తూ మాదిగా అనే వ్యక్తి నేను ఉన్నాను, నాకు టికెట్ కావాలని వచ్చినటువంటి వ్యక్తి మన వెంకటేశ్వరకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆదర్శంగా తీసుకొని ఆయన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ 20వ తారీఖు పెట్టే సభ ద్వారా అన్ని పార్టీలు కూడా ఒక అల్టిమేట్ జారీ చేస్తూ మాదిగల శక్తిని 20వ తారీఖు చూపిస్తూ అటు కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన, సిపిఐ అన్ని పార్టీలో కూడా మాదిగలకి సముచిత స్థానం కేటాయించని డిమాండ్తో పెడుతున్న సభను సక్సెస్ చేసుకొని విజయప్రదాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అసురేషన్స్ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్, పత్తిపాడు ఎమ్మెల్యే పివి ప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరి ఈ రోజున నాతో పాటు మా స్నేహితులు కుటుంబం అందరూ కూడా దర్శనం రావడం జరిగింది. ఈ రోజున తిరుపతిలో ఇన్సూరెన్స్ కమిటీ మీటింగ్ ఉంది. మా చైర్మన్ గారు అయినటువంటి కైల అనిల్ గారు మరియు ఇతర ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఇన్సూరెన్స్ కమిటీ మీటింగ్ వచ్చిన సందర్భంగా ఇలా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇప్పుడు మా మీద ఉండాలని చెప్పి స్వామిని కోరుకోవడం జరిగింది. అంతకన్నా వేరే ప్రాముఖ్యత ఏమీ లేదని మేము అందరూ కూడా. ప్రజాదీవన కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ప్రజాదీవన అంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల నుంచే కాకుండా ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఈ మధ్యన జరిగిన పరిణామాల్లో మన మార్పులు చేర్పులు జరగడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అన్నీ మంచిగా జరుగుతాయని తెలియపరచడం కోసం ప్రజల వద్దరికి వెళ్ళి ప్రజాదీవన అనే కార్యక్రమాన్ని చేసి వారికి అందరికీ కూడా ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుందని తెలియదు. మీకైతే మీ పార్టీ నుంచి అష్యూరెన్స్ లభించలేదు, సో నెక్స్ట్ వాట్? అష్యూరెన్స్ లభించలేదని మనం ఇప్పుడు అనుకోవసరం లేదు. పార్టీలో అంతర్గతంగా కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. చర్చించుకున్న మీదట అంతిమంగా సీఎం గారు తీసుకునే నిర్ణయాలు ఇంకా మాకు తెలియపరచవలసి ఉంది. అంతవరకు కూడా మేము సీఎం గారి నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి సంసిద్ధులే ఉన్నాం.
సరే అంటే ఇప్పుడు ఇన్ఛార్జి నియామకం జరిగిపోయింది కదా, మీరు అంటే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.